పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల కేంద్రంలో మొదట వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా, ఒక తమ్ముడిగా ఉంటానని ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత జగనన్నదే అని పుష్పశ్రీవాణి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో మాయమాటలు చెప్పి రుణమాఫీ ఇవ్వని ఘనత చంద్రబాబుదన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 4 విడతలుగా 25,571 కోట్లు రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేసిన ఘనత జగనన్నదే అని పుష్పశ్రీవాణి తెలిపారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజ్, ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ గుర్లి సుజాత, మేజర్ పంచాయతీ సర్పంచ్ గార్ల సుజాత, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ నిసార్, ఎంపీడీఓ అప్పారావు, ఏపీఎం కిషోర్, ఎంపీటీసీలు, సర్పంచులు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. స్వాగతం పలకవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. గౌరవ మేడం గారికి, అలాగే జిల్లా చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళా సంఘాలకి ఒక్కసారి కర్తార్థం ద్వారా చెప్పడం ద్వారా ఈ రోజు ఇక్కడికి రావడం, మీతో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. 2019 ఎలక్షన్కి వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు సభలో కూడా ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా అన్నలాగా నేను అండగా ఉంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పదా లేదా? అన్నలా అండగా ఉంటా అన్నారు. అన్నలాగా అండగా ఉండడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ అంటే కేవలం మాటల వరకే చెప్పారా? చేతల్లో చూపించి నిజంగానే ఈరోజు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, లేకపోతే మీ అన్నలాగా, మీ తమ్ముడులాగా మీకు అండగా ఉన్నారన్నది మీరు చెప్పాలి. ఉన్నారా అండగా? జగనన్న మీ కుటుంబాల్లో మీకు నిజంగా ఒక పెద్ద కొడుకులాగా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ అండగా ఉన్న అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మాఫీ చేస్తానని చెప్పారు. అంటే మీరు ఏవైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నీ నేను కట్టేస్తాను, మీరెవ్వరు కూడా కట్టద్దు, మీ బంగారం తాకట్లో ఉన్నా కూడా నేనే విడిపించి తీసుకొస్తాను అని చెప్పాడు ఆయన. చెప్పారా? చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నమ్మారు. నిజంగానే రుణాలు మాఫీ చేసేస్తానేమో. ఏముంది, మీరు ఏదో అవసరం కోసం అప్పు తెచ్చుకొని ఉంటారు కదా సంఘంలో. ఆ అప్పంతా ఒక మనిషి తీరుస్తానంటే ఎవరైనా నమ్ముతారు కదా, ఎవరైనా నమ్ముతారు కదా. తీర్చడం అని అనుకోం కదా. ఎలక్షన్ అంటే హామీ ఇస్తారు కదా, హామీ ఇస్తే ఎందుకు నెరవేరుస్తానని చెప్పి నమ్మేసి అందరూ ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయారు. అయిపోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరానికి ఆ నమ్మకాన్ని బొమ్మ చేసి, మీకు ఆ నమ్మకాన్ని బొమ్మ చేసి వంచన చేసిందారు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే మళ్ళీ పసుపు కుంకుమ అని చెప్పేసి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి వస్తే, నాకు తెలిసినంత వరకు ఎవరు నమ్మలే. ఇస్తున్నాడు కదా, ఎంతో తీసుకున్నాంలే అనుకొని తీసుకున్నారు. చాలామంది తీసుకున్నారు. ఒక 10,000 రూపాయలైనా కూడా 3 సార్లు ఇవ్వడం, కొంత డబ్బులు ఖర్చు అవ్వడం, ఆన్లైన్కి ఇవ్వడం, మహా అయితే 5,000-6,000 చేతికంది. ఎంతో కొంత వచ్చింది కదా అని సంబరపడ్డారు. మీ ఓటు అవసరమైనప్పుడు మాత్రమే మీరు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అని పిలుచుకుంటూ వస్తారు. అంతేగా
తప్ప గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోతే మాత్రం మీ వైపు ఇలా కూడా ఆయన చూడే వరకు ఎంత మోసం చేయాలో అంత మోసం చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. తర్వాత 2019 ఎలక్షన్ వచ్చింది. 71 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు ఉన్నాయని చెప్పి SLBC వాళ్ళు ఇచ్చారు నివేదిక. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లో ఈ 25,000 కోట్లు కూడా ఎవరైతే డ్వాక్రా సంఘాల వాళ్ళు రుణం తీసుకున్నారో ఆ రుణం మొత్తం కూడా నేను కడతాను, నేను మాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఎంత డబ్బు? మొత్తం రాష్ట్రం అంతా 25,571 కోట్ల రూపాయలు. ఒక్క మన నియోజకవర్గంలోనే ఒక్క మన కురుపో నియోజకవర్గంలోనే ఒక్క మన మండలంలోనే ఒక్క మన కురుపం మండలంలోనే 12 కోట్ల రూపాయలు. అంటే వాస్తవానికి డ్వాక్రా సంఘాలంటే ఏమిటి రాష్ట్రంలో? అది మిమ్మల్ని కట్టమని మభ్య పెట్టడం వల్ల, మీరు కట్టకపోవడం వల్ల వడ్డీ ఒక 3,000 కోట్లు అయిపోయింది. తర్వాత మీరు తీసుకున్నటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో అన్నీ కలిపి 25,000 కోట్లు అయింది 2019 ఎలక్షన్కి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాట ఇచ్చారో అవన్నీ నేను కడతానన్నారు. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇప్పటికీ 4 విడతలుగా నిన్న రిలీజ్ చేసినటువంటి డబ్బులతో కలిపి ఏదైతే ఎలక్షన్ ముందు మీకు హామీ ఇచ్చారో 25,571 కోట్ల రూపాయలు నిన్నటితో మీ అప్పంతా కూడా జగనన్న ఒక బటన్ నొక్కి మీ అప్పంతా కూడా తీర్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కోట్లు అసలే కాదు, మీ వడ్డీ కూడా ఉంటుంది తెలుసు కదా. అసలు వడ్డీ పడుతుంది కదా. ఎంత బ్యాంకులో వడ్డీ? ఏబీజీవి బ్యాంక్ అయితే 12%. 100 కోట్ల రూపాయలు బాకీలు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టాల్సిన 1,800 కోట్లు బాకీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి కట్టడం వల్ల 0 వడ్డీ డబ్బులు ఈరోజు మీ అందరికీ పడుతున్నాయి. అంటే మీరు తీసుకున్న లోనుకు వడ్డీ కూడా ఈరోజు జగన్ అన్నే కట్టారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇది కదా పెద్ద కొడుకులాగా అండగా ఉండడం అంటే, ఇదే కదా అన్నలాగా అండగా ఉండడం అంటే, ఇదే కదా తమ్ముళ్ళలాగా అండగా ఉండడం అంటే. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మీకు చేస్తాను అని చెప్పి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారా? గట్టిగా చంద్రబాబు తిరిగి రాలేదా?